శివమహాపురాణం శతరుద్ర సంహితలో 6th చాప్టర్. ఇక్కడ నందీశ్వర అవతారం గురించి వర్ణన చెప్పబడింది. సనత్కుమార ఉవాచ భావాన్ కథమనుప్రాప్తు మహాదేవాంశజః శివం శ్రోతుమిచ్చామి తత్సర్వం వక్తుమర్హసి మే ప్రభు. సనత్ కుమారులు ఇలా నందీశ్వరుని అడుగుతున్నాడు, ఓ నందీశ్వర, ఆ మహాదేవుడి అంశతో ఉత్పన్నమయ్యారు, అయితే ఎలా మీరు ఉత్పత్తి ఎలా జరిగింది, ఏ కారణం చేత, ఏ ప్రకారంగా ఇదంతా జరిగింది, అయితే ఇక్కడ ఆ శివతత్వ ప్రాప్తి మీకు ఎలా లభించింది, అందుకని ప్రభు దయచేసి అవన్నీ నాకు తెలుసుకోవాలనున్నది, అందుకని నాకు అవన్నీ కాస్త కృపతో అవన్నీ వర్ణించి నన్ను అనుగ్రహించండి అని వేడుకున్నాడు. నందీశ్వర ఉవాచ సనత్కుమార సర్వజ్ఞ సావధానతయా శృణు యథాహం చ శివం ప్రాప్తో మహాదేవాంశజో ముని. నందీశ్వరుడు ఆ సనత్ కుమారుతో ఇలా చెప్తున్నారు, ఓ సనత్ కుమార, సర్వజ్ఞ, సర్వము తెలిసిన వాడివి, ఓ ముని, ఏ ప్రకారంగా అయితే పరమేశ్వరుడైన పరమశివుడి అంశగా నా ఉత్పత్తి అన్నది జరిగిందో, అలాగే ఆ శివత్వ ప్రాప్తి నాకు ఎలా లభించిందో అవన్నీ నేను మీకు చెప్తాను, అందుకని చాలా సావధానంగా వినండి. ప్రజాకామః శీలాదద్భుక్తః పితృభిరాధరాత్ తత్తు దాతృమనా భక్త్యా సముద్ధారమభిప్సుభిః. ఒకానొక సమయంలో ఉద్ధరింపబడాలి అని పితరులు, అలాగే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎలా అయితే మన వంశం అనేది ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మనం చేసే క్రతువులు అలాగే మన తదనంతరము మన తర్వాత కూడా మన పిల్లలు కొనసాగించేలాగా ధర్మాత్ముడైన ఒక ముని అతడి పితృల ఆదేశానికి ఆ పితృలు కూడా మళ్ళీ ఉద్ధరింపబడాలి అంటే పుత్ర సంతానం కావాలి. అందుకని ఆ శీలాది అన్న ముని ఆదరపూర్వకంగా సంతాన ప్రాప్తి కావాలని ప్రయత్నపూర్వకంగా భక్తిపూర్వకంగా అందరూ పితృలు అందరూ ఉద్ధరింపబడాలన్న కోరికతో పుత్ర ప్రాప్తి కోసం ఆలోచించండి, ఏం చెయ్యాలి. అధో దృష్టి సుధర్మాత్మా శీలాదో నామ వీర్యవాన్ తస్యాసీన్ మునిర్వై వృత్తిః శివలోకే చ సోऽగమత్. పరమధర్మాత్మ అలాగే తేజస్వి అయిన శీలాధ ముని అధో దృష్టిగా ఆ మునివృత్తి ధారణలోనే ఆ శివలోకానికైతే వెళ్ళాడు. శక్రముద్దిశ్య చ మునిస్తపస్తేపే సుదస్సహం నిశ్చలాత్మా శీలాధాఖ్యో బహుకాలం దృఢవ్రతః. ఆ శీలాది ముని స్థిరమైన మనస్సుతో, అంటే చంచలత్వం లేకుండా, మనో నిగ్రహంతో, ఇంద్రియాల నిగ్రహం ఉండాలి, ఆ మనస్సు కూడా నిగ్రహణలో ఉండాలి. దృఢవ్రతంగా, వ్రతాలు అందరం చేస్తాం కానీ దృఢంగా చేయం, అంటే ఇప్పుడు చేస్తాము మళ్ళీ వచ్చేసారి చేస్తాము లేదో మళ్ళీ అది అనుమానమే, కానీ ఇక్కడ ఆ కోరిక కోసము అంత నియమనిష్టాలతో అంత దృఢంగా ఉండి ఆ వ్రతాన్ని పూని ఆయన ఇంద్రుణ్ణి ఉద్దేశించి చాలా కాలం వరకు కూడా చాలా కఠోరమైన తపస్సు ఆయన చేశాడు. శక్రముద్దిశ్య సా మునిస్తపస్తేపి సుదస్సహం అంటే దుస్సహం అంటే ఇది సాహసించిన చేయటానికి చేతకాంతి, అంత దుర్లభమైనది, కానీ అంతలాగా దృఢంగా ఉండి ఆ ముని ఆ ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఆయన ప్రసన్నతతో ఏ కోరికైతే ఉందో పుత్ర ప్రాప్తి కావాలి, పితృలు అందరూ ఉద్ధరింపబడాలి అన్న భావనతో ఆ కఠోర నియమాలు పాటిస్తూ ఆ కఠోర తపస్సు చేస్తున్నాడు. తపస్తస్య తపసా సంతుష్టో భూచతక్రతుః జగామ చ వరం దాతుం సర్వదేవ ప్రభుస్తథా. ఆ తపోనిరతుడైన ఆ శీలాద ముని ఇలా చేసుకుంటూ ఉంటే సర్వదేవతలకి ప్రభు అయిన ఇంద్రుడు ఆయన చేసిన తపస్సుకి మెచ్చుకున్నాడు, సంతృష్టి చెందాడు. అందుకని వరాలు ఇవ్వటానికి తానే చాలా ఆనందంగా ప్రసన్నతాపూర్వకంగా ఆ ముని దగ్గరికి వచ్చాడు. శీలాదమాహ సుప్రీత్యా శక్రస్తుష్టోస్మి తే అనఘా తేన త్వం మునిశార్దూల వరయస్వ వరానితి.
నాయనా శీలాధ, నువ్వు చేసిన తపస్సుకి నేను మెచ్చుకున్నాను, ప్రసన్నున్నయ్యాను. అందుకే నీకు వరం ఇవ్వటానికి నేనే వచ్చాను. అందుకు నువ్వు మునిషార్థులా నీకేం వరం కావాలో అడుగు అన్నాడు. తతః ప్రణమ్య దేవాంశం స్తుత్వా స్తుతిభిరాధరాత్ శీలాదో మునిశార్దూలస్తమః సుకృతాంజలి. శీలాధముని ఇప్పుడు మనం ఎవరి కోసం అయితే ఆశించేది చేసామో వాళ్ళు ప్రత్యక్షమైపోయారు. అందుకుని ఆయనకి మళ్ళీ స్తోత్రాలతో ఆదరపూర్వకంగా స్తుతులు చేసి నమస్కరించి ఇంద్రుడికి ఆ చేతులు జోడించుకుని ఆయనతో మళ్ళీ ఇలా విన్నవించుకుంటున్నాడు శీలాధముని. శీలాద ఉవాచ శతక్రతో సురేశాన సంతుష్టో యది మే ప్రభు ఆయో నిజం మృత్యుహీనం పుత్రమిచ్చామి సువ్రతం. ఇంద్రుడు అలా వచ్చేసరికి ఇంద్రుడు ఏమడిగాడంటే, ఓ సురేష, అంటే ఆ సురులని దేవతలకి నువ్వు అధిపతిగా ఉన్నవాడివి, ఈశ్వరుడివి. అయితే మీరు నిజంగా నేను చేసిన తపస్సుకి మెచ్చుకుని ప్రసన్నులైతే నా కోరిక అన్నది నివేదిస్తున్నాను అని చెప్పి, నాకు అంటే యోని నుంచి పుట్టకుండా, అంటే మనుషుల నుంచి పుట్టకుండా ఆయోనిజగా, అలాగే అమరుడు అంటే మరణం లేనివాడు, పైగా ఉత్తమ వ్రతాలంటే అంత ధర్మపరంగా ఉన్నవాడైన పుత్రుడు కావాలన్న కోరిక నాది. ఆ కోరికతోనే ఇది చేశాను, ఇది నా కోరిక అని చెప్పాడు. శక్ర ఉవాచ పుత్రం దాస్యామి పుత్రార్తిం యో నిజం మృత్యు సంయుతం అన్యతా తేన దాస్యామి మృత్యుహీనాన సంతి వై. ఆ ఇంద్రుడు మళ్ళీ ఆ శీలాద మునితో ఇలా చెప్పాడు. పుత్రార్థిగా అంటే పుత్రుడు కావాలన్న కోరికతో నువ్వైతే చేశావు, అయితే నువ్వేదైతే కోరిక అడుగుతున్నావు పుత్రుడే అని అడగట్లే. పుత్రుడు ఎలా ఉండాలి? యోని నుంచి ఉత్పత్తి కాకుండా ఉండాలి, పైగా మృత్యువు లేనివాడై ఉండాలి. అయితే నేను యోని నుంచి ఉత్పత్తి కలిగే పుత్రుణ్ణే ఇవ్వగలను, అలాగే పుట్టిన వాడికి మళ్ళీ మరణం కూడా ఉంటుంది. ఆ మరణం లేకుండా నేను ఇవ్వలేను. నేను ఇచ్చేది నీకు ఎలా ఉంటుంది? పుత్రుడు ఇస్తాను, కాకపోతే వాడు పుడతాడు, అది కూడా యోని నుంచే పుడతాడు, మళ్ళీ మరణం కూడా ఉంటుంది. దానికి విపరీతంగా ఇవ్వటానికి, మృత్యువు లేకుండా చెయ్యటానికి కుదరదు అన్నాడు. నధాస్యామి సుతం తేహం మృత్యుహీనమయో నిజం హరివిర్తిశ్చ భగవాన్ కిముత్తాన్యే మహాముని. నేను మీకు ఆ యోని నుంచి ఉత్పత్తి జరగకుండా, మృత్యువు లేకుండా అటువంటి పుత్రుని ఇవ్వలేను. అందుకుని మహాముని ఆయోనిజుడిగా కావాలి, అమరుడైన పుత్రుడు మరణం లేకుండా ఉన్నవాడు కావాలి అంటే మీరు విష్ణువునో బ్రహ్మనో లేకపోతే ఇంకా ఏదైనా మీరు ఇంకా ఇతరుల మీద ఆధారపడాలి, కానీ నాకు అది సమర్థత లేదు అని చెప్పాడు. నేను అది ఇవ్వలేను. తావపి త్రిపురార్యాంగ సంభవో మరణాన్వితో తాయోరప్యాయుషం మానం కథితం నిగమే పృథక్. అలాగే బ్రహ్మైనా విష్ణువైనా సరే ఆ శివుడు యొక్క శరీరం నుంచి ఉత్పత్తి కలిగిన వాళ్ళే వాళ్ళు. అయితే ఇక్కడ వాళ్ళకు కూడా కాలానుగుణంగా ఎలా అయితే మానవ లోకంలో ఉన్నవాడికి కొన్ని మానవ సంవత్సరాలు ఉన్నాయి, బ్రహ్మకైనా సరే కొన్ని కల్పాల తర్వాత ఆయన లయమైపోతాడు, అలాగే విష్ణువు కూడా కొన్ని యుగాల తర్వాత ఆయన లయమైపోతాడు, మళ్ళీ ఉద్భవన అన్నది జరుగుతూ ఉంటుంది. అలాగే రుద్రుడైనా సరే. కానీ ఆయు ప్రమాణం వాళ్ళకి కూడా ఉంది, అందరూ వెళ్ళిపోవలసిందే. అందుకే వేదాలలో ప్రమాణంగా ఇదే ఆయు అన్నది అందరికీ ఉన్నది. ఆ కాలానుగుణంగా వాళ్ళు వెళ్ళిపోతారు, లేకుండా ఉండటానికి సాధ్యం కాదు. తస్మాదయో నిజే పుత్రే మృత్యుహీనే ప్రయత్నతః పరిత్యజాంశాం విప్రేంద్ర గృహానాత్మక్షయం సుతం. అందుకే ఓ ప్రవర, మృత్యు లేకుండా పైగా యోని నుంచి కాకుండా అట్లాంటి కొడుకు కావాలని మీకు ఉంది కాబట్టి ఈ ప్రయత్నాన్ని మానుకో, ఎందుకంటే అలాంటి పుత్రుని ఇవ్వగలిగే సమర్థత ఎవ్వరికీ లేదు. కింటు దేవేశ్వరో రుద్రః ప్రసీదతి మహేశ్వరః సుదుర్లభో మృత్యుహీనస్తవ పుత్రో ఆయోనిజః. అయితే ఒకవేళ దేవాది దేవుడైన మహాదేవుడైన రుద్రుడు మీ
పట్ల ప్రసన్నుడైతే కనుక చాలా దుర్లభం, అంటే అది జరిగే అవకాశమే లేదు. అట్లాంటిది మృత్యువు లేకుండా, యోని నుంచి ఉద్భవించకుండా పుత్రుడు మీకు లభించే అవకాశం ఉంది. కానీ ఇవన్నీ జరుగుతాయి అని చెప్పడానికి వీల్లేదు. ఆయన ప్రసన్నుడు అవుతాడా అంటే ఎలా అవుతాడు అన్నది కూడా చెప్పటం, ఎప్పుడు అవుతాడు అన్నది కూడా చెప్పటం కష్టము. ఆయన ఇవ్వగలడు, కానీ అది కూడా చాలా దుర్లభమైనది. అహం చ విష్ణుర్భగవాన్ ద్రుహీనశ్చ మహాముని ఆయునిజం మృత్యుహీనం పుత్రం దాతుం న శక్నుమః. అందుకే మహాముని, ఆ భగవంతుడైన విష్ణువు లేదా బ్రహ్మ కూడా ఆయోనుజుల్ని మృత్యుహీనంగా ఉన్న, అంటే మృత్యు లేకుండా కలిగే పుత్రుణ్ణి ఇవ్వలేరు. అయితే నీ కోరిక ఇదే అయితే, నువ్వు ఈ పుత్రుడు ఇట్లాగా కావాలనుకుంటున్నావు కాబట్టి ఈ కోరిక కోసం అయితే నువ్వు ఆ మహాదేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పాడు. ఆరాధ్యయ మహాదేవం తత్పుత్ర వినికామ్యయ సర్వేశ్వరో మహాశక్తః సతే పుత్రం ప్రదాస్యతి. ఆ మహాదేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు భక్తితో ఆరాధిస్తుంటావో, అయితే సమర్థంత అన్నది ఆ పరమేశ్వరుడు, సర్వేశ్వరుడు, ఆయనే నీ యొక్క కోరికను నెరవేర్చగలడు. ఆయోనిజుణ్ణి, అలాగే అమరత్వం, మరణం లేనివాణ్ణి ఆయనే ఇవ్వగలడు. ఆయనే ఇవ్వగలడు అంటే ఆయనే అవతరించాలి, ఆయనకి తప్పితే ఇంకెవరికి లేదని అవకాశము అన్న భావన. నందీశ్వర ఉవాచ ఏవం వ్యాహృత్య విప్రేందమనుగృహాచతం ద్రుణి దేవే వృత్తః సురేశానః స్వలోకం సమగాన్ముని. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ముని, పరమ దయాళుడైన ఇంద్రుడు ఆయన చేసిన తపస్సుకి ఆయన ఇవ్వలేనిది కూడా మళ్ళీ మార్గము, ఎవరి ద్వారా అయితే నీకు ఆ కోరిక నెరవేరుతుందో అన్నది కూడా చెప్పాడు. అది విన్న విప్రేంద్రుడు మళ్ళీ అక్కడ ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం అక్కడ మళ్ళీ తపస్సుకి పూనుకున్నాడు. ఇంద్రుడు అతను వచ్చిన కార్యం అయిపోయింది, చెప్పవలసింది చెప్పాడు, మళ్ళీ తన ధామానికి, తన లోకానికి తను వెళ్ళిపోయాడు. గతే తస్మించ వరది సహస్రాక్షే శిలాశనః ఆరాధ్యన్ మహాదేవం తపసా తోషయద్భవం. వరదాత అయిన ఇంద్రుడు వరం ఇవ్వటానికి వచ్చాడు, కానీ ఈ వరం నా చేతుల్లో లేదు, నేను ఇవ్వలేను. అందుకుని శీలాదమునికి ఏదైతే మహాదేవుణ్ణి ఆరాధించమన్న సలహా ఇచ్చేశాడు. అందుకుని ఈయన మళ్ళీ, అంటే ఇక్కడ ఇంద్రుడిని ప్రసన్న చేయడానికి చాలా దీర్ఘకాలం కఠోర తపస్సు చేశాడు. ఇప్పుడు మనం కొన్ని కొన్ని పనులు చేస్తూ ఉంటాం. ఎలా అంటే ఒక 50% చేసేసి ఉంటాం, తర్వాత ఏమొస్తుంది, విసుగు వచ్చేస్తుంది. నేను ఇంత చేసినా సరే ప్రతిఫలం కనిపించట్లేదని అంత చేసి వదిలేస్తాం, దాన్ని పూర్తిగా చెయ్యట్లేదు. ఎందుకంటే మధ్యలో మనకి నిరుత్సాహం వచ్చేసింది. కాకపోతే కోరిక తీవ్రంగా ఉంటే సరిపోదు, కృషి కూడా అంతే ఉంటే అప్పుడు నీకు వస్తుంది. ఇలా ముట్టుకోగానే 2 మినిట్స్ నూడిల్స్ లాగా ఏది జరిగిపోదు జీవితంలో. కొన్ని వాటికి కాలం, సమయం పడతాయి, కానీ వచ్చేది కూడా అంతే అద్భుతంగా వస్తుంది మనకి ప్రతిఫలము. కృషి ఎప్పుడూ వృధా కాదు, అది కూడా నువ్వు ధర్మపరంగా చేసింది ఎప్పుడూ వృధా కాదు. అందుకే అంత కఠోర తపస్సు చేసి నిరుత్సాహం ఏం పడలేదు, ఎందుకంటే కోరిక అంత తీవ్రంగా ఉంది కాబట్టి, పైగా ధర్మవంతుడు. అందుకుని మళ్ళీ ఆ మహాదేవుణ్ణి కూడా తపస్సు ద్వారానే ప్రసన్ను చేసుకోవాలని మళ్ళీ పూనుకున్నాడు. అథ తస్యేవ మనీషం తత్పరస్య ద్విజస్య వై దివ్యం వర్షసహస్రం తు గతం క్షణమివాద్భుతం. మళ్ళీ ఆ కఠోరమైన తపస్సుకి పూనుకున్నాడు. రాత్రి పగలు ఆ తపస్సు ఎలా చేశాడంటే శీలాధముని దివ్యంగా 1000 సంవత్సరాలు చేశాడు. అవన్నీ మళ్ళీ ఒక్క క్షణంతో సమానంగా గడిచిపోయాయి. ఆశ్చర్యంగా అయిపోయింది. వల్మీకేన వృతాంగశ్చ లక్షకీటగుణైర్మునిః వజ్రసూచి ముఖశ్చాన్యే రక్తభృంగిభిశ్చ సర్వతః. ఏదన్నా ఒక దీర్ఘకాలం చేసింది మనకు ఒక క్షణంలాగా ఎలా వెళ్ళిపోతుంది, నువ్వు అది ఇష్టంగా చేసినప్పుడు ఎలా ఉంటుంది, నీకు కష్టం తెలియదు. లేకపోతే ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టమని మనం నిజంగా పిల్లలకు ఇంకొకరికి చెప్పాము అనుకుందాం, వాళ్ళకి చేయటం ఇష్టం ఉండదు. అన్ని పనులు నేనే, ఏమి ఉండదు చేసేది అక్కడ. చెప్పిన చిన్న పనికి వాడికి చేయటం ఇష్టం లేదు. అందుకని ఏం చేస్తాడు, ఇది నేనే చేస్తున్నాను, ఎంతో కష్టపడిపోయాను, ఆ వంక ఈ వంక బోల్డ్ వంకలు ఎత్తుక్కుంటాం మనం. కానీ ఏదైతే ఇష్టంగా చేస్తున్నా, పొద్దున్న నుంచి రాత్రి దాకా మన ఇంట్లో అమ్మలు కష్టపడుతూనే ఉంటారు. నేను కష్టపడ్డానని కానీ, లేకపోతే ఇంకోటని కానీ, రేపొద్దున కూడా మళ్ళీ అంతే పడాలి.
అయినా వాళ్ళు విసుక్కోకుండా, ఎందుకు అంటే అది నీ బాధ్యత అనుకుని, నీ కర్తవ్యం అనుకుని చేసేది నేను పరమాత్మ కన్నా భావనలో అనుకున్నప్పుడు ఏమవుతుంది? బాధ అనిపించదు. పైగా అది నీ ఇష్టంగా చేసినప్పుడు ఏమవుతుంది? ఇంకా ఆనందంగా చేస్తావు. అలాగే ఇక్కడ ఆ ఆరాధన అన్నది ఎలా చేశాడు అంటే అది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఆ సమస్త శరీరం కూడా ఎలా అయిపోయింది అంటే అక్కడ మొత్తం శరీరంలో ఇంకా బొక్కలు తప్పితే ఏమీ లేనట్టుగా ఆ శరీరం అంతా కృషించుకుపోయింది. పైగా అక్కడ క్రిములు కీటకాలన్నీ ఆ శరీరం మీద పొడుచుకున్నట్టు, పైగా ఆ మట్టిలో మనకి పాము పుట్ట ఎలా అయితే ఉంటుందో ఆ పుట్టలాగా అయిపోయాడు. ఆ పుట్ట లోపల ఉంది, దీని లోపల మళ్ళీ క్రిములు కీటకాలు ఇవన్నీ కూడా కొరుకుతూనే ఉన్నాయి ఆ శరీరాన్ని. సర్వత ఇక్కడ రక్తభుంగమైపోయాడు. నిర్మాసరుధిరత్వం గేహ భిలే తస్మిన్నవస్థితః అస్థితా శేషే అభవత్ పశ్చాత్ చిలాధో ముని సత్తమః. ఇలా శరీరం అంతా అక్కడ కృషించుకుపోయి ఉన్నది. ఆ మాంసం అన్నది ఎక్కడా లేదు, ఉత్తి ఒక చర్మం అన్నది దాని మీద పూతలాగా ఉన్నది. ఆ బొక్కలే మిగిలే, ఇంకేం లేదు, మాంసం ఏమి లేదు ఇంకా. ఆ మునిశ్రేష్ఠుడైన శీలాది ఇలాగ ఆ ఎముకలతో ఉన్న శరీరంతోనే ఇంకా అలాగే తపస్సు చేసుకుంటూనే వీళ్ళకి ఇక్కడ క్రిములు కొడుతున్నాయి, అవి అవుతున్నాయి, ఇవి అవుతున్నాయి. అయినా సరే తపస్సు మీద లీనమైపోయినట్టుగా దాని ఒక శరీరం సోయ లేకుండా ఉన్నాడు. పుష్టః ప్రభుస్తదా తస్మై దర్శయామాస స్వాంతనం దివ్యాం దివ్య గుణైర్యుక్త బలభ్యాం వామబుద్ధిభిః. ఇంతలాగా చేసి ఆ శరీరం అన్నది కృషించిపోయాక పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యాడు. అయితే అక్కడ ఆయన ఒక్క దివ్య గుణములతో ఆ దివ్య శరీరాన్ని ఒక్కసారిగా ఆయనకి చూపించాడు. ఇది ఎవరికి చూపిస్తాడు? అందుకే మనసులో ఎలా అయితే కుటిల స్వభావము అంటారంటే కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ పైకి తేనె పూసిన కత్తిలాగా నువ్వు అంటే నాకు ఎంతో ప్రేమ, అయ్యో నువ్వు కష్టపడ్డావా, ఇన్ని మాట్లాడతారు. లోపల ఏం ఉండవు, పైకి పదాల నుంచి వస్తున్న మాటలు ఆ మనస్సులోంచి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం చేసేది కనిపించేస్తూ ఉంటుంది. పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినప్పటికీ కూడా మనం చేసేది మన భావన యుక్తంగా చేస్తే ఒకలా ఉంటుంది, భావన లేకుండా దాని మీద ప్రీతి లేకుండా ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది. అయితే దివ్య గుణాలతో కూడుకున్న ఆ పరమేశ్వరుడు తన శరీరాన్ని చూపించాడు. ఇది అందరికీ లభించేది కాదు, అందరికీ ప్రాప్తించేది కాదు. ఎందుకంటే అంత ధర్మపరంగా అంత నియమాలు చేస్తూ అలా లీనమైపోయాడు. కోరిక అందరికీ ఉంటుంది, కానీ ధర్మపరంగా ఆ కోరిక నెరవేర్చుకునే ఆ సాధనలో ఉండాలి. అంతేకాని అడ్డదిడ్డంగా అధర్మంగా పూనుకుని నా కోరిక కాబట్టి నేను ఎలా అయినా దాన్ని తీర్చుకుంటానన్నట్టుగా కాకుండా కృషితో దాన్ని సాధించుకోవాలి. అందుకే అటువంటి దర్శనం తనకి లభించింది. ఇది అందరికీ లభించేది కాదు. దివ్యవర్ష సహస్రేణ తప్యమానాయ శూలదృక్ సర్వదేవాధిపస్తస్మై వరదో అస్మిత్య భాషత. ఆ దేవతలకి స్వామి అయిన ఆ శూలధారి అయిన పరమేశ్వరుడు అక్కడ 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత శీలాది మునితో అప్పుడు ఇలా మాట్లాడాడు. నీకు వరం ఇవ్వటానికి నేను ఇక్కడికి ప్రత్యక్షమయ్యి వచ్చాను అని చెప్పి. దీంతో శివమహాపురాణం శతరుద్ర సంహితలో 6th చాప్టర్లో 23rd శ్లోక సంపూర్ణం.